అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిందూ సైన్యం ఛానల్. శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం లలితా సహస్రనామాలలో 109వ నామం జపించుట వలన కలుగు ప్రయోజనాలు, అలానే ఆ నామాన్ని ఏ విధంగా ఎన్ని రోజులు ధ్యానించాలో తెలుసుకుందాం. ఆ నామమే ఓం మహాశక్త్యై నమః. మంగళకరమైన పనులు చేయాలనే ఆసక్తిని మహాశక్తి అంటారు. పురుషుణ్ణి ఈశ్వరుడని, అమ్మవారిని శక్తి అని మంత్రశాస్త్రం పేర్కొంటుంది. శివశక్తుల కలయికను కూడా మహాశక్తి అని అంటారు. కొన్ని చోట్ల మహాశక్తి అని పేర్కొంటున్నారు, కానీ ఇక్కడ మహాశక్తి అని మాత్రమే అనాలి. శక్తి తర్వాత వేరే నామాలలో వస్తుంది. మహా అనే శబ్దానికి సర్వలోకాలలో వ్యాపించే అద్భుతమైన అగ్ని తేజస్సు అనే అర్థం ఉంది. మహాశక్తి అనగా సర్వత్రా వ్యాపించే జ్యోతి స్వరూపిణి అని అర్థం. జగత్తుకు మూలం నీరు. వేదాలలో అపయేవ ససర్జాదౌ అని ఉంది. పరమాత్మ ముందుగా నీటిని సృష్టించాడని దీని అర్థం. చరాచర జగత్తంతా జలం మధ్యలో ఉంది, జలం మీద ఆధారపడి ఉంది. అమ్మవారు నివసించేది సముద్రమే. శ్రీ మహావిష్ణువు ఉండేది, బ్రహ్మ ఉండేది సముద్ర మధ్యమే. ఇక భూమి చుట్టూ ఉన్నది సముద్రమే, భూమిలో ఉన్నది జలమే. మృణ్మయాలైన మన శరీరాలు కూడా జలమయాలు. శరీరంలో నీరు తగ్గితే ఇక శరీరమే ఉండదు. అందువల్ల నీటిని జీవనం అని పిలుస్తారు. ఈ నీటిని తనలో ఉంచుకొని తాను నీటిలో ఉంటాడు కాబట్టే శ్రీ మహావిష్ణువును నారాయణుడు అంటారు. నారములు అనగా నీరు, ఆయనం అంటే నివాసం. నారాయణుడు అనగా నీటిని తన నివాసంగా చేసుకున్నవాడు అని అర్థం. ఆ నారాయణ రూపంతో లోకాలను పోషించే ఆసక్తి కలిగినదవ్వటం వల్ల అమ్మవారిని మహాశక్తి అంటారు. ఈ నామం భూమిపుత్రులకు చాలా ఉపయుక్తమైనది. వ్యవసాయం చేసే రైతులు పొలాలకు నీరు లేక, వర్షాలు లేక భూగర్భ జలాలు ఇంకిపోయి ప్రస్తుతం చాలా బాధలు పడుతున్నారు. 3 రోజుల పాటు అష్టమి, నవమి, దశమి తిథుల్లో వరుసగా బోరు వేసుకునే స్థలంలో ఒక రాతిని పెట్టి దాని మీద అమ్మవారిని నిలబెట్టి పసుపు కుంకుమలతో ఈ మంత్రాన్ని రోజు 1008 సార్లు జపిస్తూ పూజించి ఆఖరున ఏ రోజుకు ఆ రోజు 3 నిమ్మకాయలు అమ్మ దగ్గర పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి పూజిస్తే ఆ స్థలంలో చక్కని జలధార లభిస్తుందని బృహస్పతి చెప్పారు. ఏ పని మీద ధ్యాస లేక బాధపడేవారు రోజు యథాశక్తిగా ఈ మంత్రాన్ని జపిస్తే ఏకాగ్రత లభిస్తుంది. పని చేయటానికి ఉత్సాహం, ఓపిక లేక బాధపడేవారు ఒక గ్లాసు నీరు చేతితో పట్టుకొని ఈ మంత్రాన్ని యథాశక్తిగా జపించి ఆ నీరు తాగితే నీరసం మటుమాయమవుతుంది. అలాంటి ఈ దివ్యనామంతో ఆ లలితామాతను ధ్యానించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన హిందూ సైన్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.